ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. ఎప్పుడు అందరూ కూడా మనస్ఫూర్తిగా బాబా గారిని ఓం సాయిరామ్ ఓం సాయిరామ్ అని ఓం సాయిరామ్ 3 సార్లు అయితే అనుకోండి. ఈరోజు బాబా గారి సందేశం ఏంటి అంటే గనక, తల్లి టెన్షన్గా ఉంది కదా అమ్మ, భయపడకు, నన్ను నమ్ముకుంటే ఈ అదృష్టాన్ని దక్కించుకో, అద్భుతమే జరగబోతోంది అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబా గారు మనకి అందించాలి అనుకుంటున్నారండి. మరి బాబా గారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకి పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా. మరి ప్రతి ఒక్కరూ కూడాను బాబా గారికి ఓం సాయిరామ్ అని ఆ బాబా గారి పాదాలను పట్టుకొని, ఎంతమంది అయితే మనం బాబా గారి పాదాలని ఒత్తుతూ మన బాధల్ని ఆ బాబా గారిని సంతోష పెడతామో ఆ రోజు నుంచి మనం ఎంతో సంతోషంగా ఉంటాము. మన ఇంట్లో ఉన్న మన దగ్గరే మన ఇంట్లో ఉన్న బాబా పాదాలనైనా మనం ఒత్తుతూ ప్రతిరోజు ఒత్తుతూ ఉంటే మన జీవితంలో ఎంతో అద్భుతం అనేది జరుగుతుందండి. మనం గుడికి వెళ్ళినప్పుడు బాబా గారి పాదాలని ఒత్తుతూ ఉంటాం కదండి. అలాగే మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి ఇంట్లోని కూడా బాబా ఐడల్ అనేది ఉంటుంది. ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఒక్కసారి మీరు పూజ చేసుకున్న అనంతరం బాబా గారి పాదాలను ఒత్తి చూడండి, మీకు 10 రోజుల్లో మార్పు అనేది ఉంటుంది. ఓం సాయిరామ్. బాబా గారు ఈరోజు మనకి చెప్పే ఒక మంచి సందేశం ఏంటి అంటే, ఎందుకమ్మా ఎంత టెన్షన్ పడుతున్నావు, దేనికి ఈ భయం చెప్పు, ఏది జరగదు అనుకుంటున్నావో ఆ ఏది జరగబోతోంది అనుకుంటున్నావు, ఇవన్నీ కూడా నిర్ణయించగలుగుతావా నువ్వు? ఏది జరుగుతుందో తెలియదు, ఒక 5 నిమిషాలలో ఏమవుతుందో రాసి పెడతా, అసలు రేపేం జరగబోతోందో తెలుసుకుంటావా? అసలు క్షణం దాటితే ఏమవుతుందో నువ్వు చెప్పగలవా? బిడ్డ, అనవసరమైన భయాలు ఏవీ కూడా పెట్టుకోకు. ఈరోజు ఒళ్ళు ఓడలు అవ్వచ్చు, రేపు ఓడలు ఒళ్ళు అవ్వచ్చు. ఈ మాట నువ్వు వినే ఉంటావు కదా. మరి ఇంత కంగారు దేనికోసం చెప్పు? బిడ్డ, నీకు టెన్షన్గా ఉంది కదా అని కాస్తంత టెన్షన్ నుంచి బయటికి రా. గట్టిగా ఒకసారి ఊపిరి పీల్చుకొని చిన్నగా ఆ ఊపిరిని వదులు. మనసంతా కూడా చాలా ప్రశాంతంగా మారిపోతుంది. అసలు భయపడవద్దు. ఎందుకు చెప్పు భయం? నేను ఉన్నా కదా తల్లి. నా మీద నమ్మకం లేదా? నేను ఉన్నాను అని చెప్పి నువ్వు పూర్తిగా నమ్మడం లేదా? నాకు ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా నా బాబా చూసుకుంటారని చెప్పి నీకు ధైర్యం లేదా? చెప్పు. మరి ఎందుకు ఇంత ఆవేదన, ఎందుకు ఇంత బాధ, ఇంత ఆలోచన, ఇంత మనస్తాపం ఎందుకు చెప్పు తల్లి? అన్నింటికీ కూడాను నేను ఉన్నాను. నా బిడ్డ టెన్షన్ పడుతుంటే, భయపడుతూ ఉంటే, కష్టపడుతూ ఉంటే ఈ కష్టాల నుంచి నేను గట్టెక్కించేలేనా? ఈ టెన్షన్ నుంచి నీకు రిలీఫ్ని అందించలేనా? ఈ బాధ నుంచి నిన్ను తప్పించలేనా? చెప్పు తల్లి. మరి నా మీద నమ్మకమే ఉంటే నీకు ఒక్కసారి బాబా నిన్నే నమ్మాను అని చెప్పు. ఈ యొక్క అద్భుతాన్ని నువ్వు చూస్తావు కదా తల్లి. బిడ్డ, ఇక దేని గురించి ఆలోచించకు, దేని గురించి కంగారు పడకు. నీ బిడ్డ 10వ తరగతి పరీక్షలు రాయటానికి వెళ్ళి వచ్చింది. నీ బిడ్డకు ఎన్ని మార్కులు వస్తాయో అని చెప్పి నీకు ఆందోళన చెందుతూ ఉన్నావు కదా తల్లి. అస్సలు కంగారు పడకు. ఈ బాబా వాక్కే తప్పకుండా నెరవేరుతుంది అని చెప్పి ఈ నమ్మకాన్ని నీకు ఉంచు తల్లి. నీ బిడ్డ చక్కగా పరీక్షలు రాశారు, అందులో మంచి మార్కులు తెచ్చుకుంటున్నాడు.
ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుంది. నీ గురించి అయితే కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు తల్లి. ఇక దేని గురించి నీ ఆలోచన? ఏది ఏమైనప్పటికీ కూడాను ఇది పరీక్షకు సంబంధించింది అయినా, భర్తకు సంబంధించింది అయినా, అప్పుకి సంబంధించింది అయినా, డబ్బుకి సంబంధించింది అయినా, ఆరోగ్యానికి సంబంధించింది అయినా, మరి ఏ ఇతర వాటికి సంబంధించింది అయినా కూడా, ఇంతకంటే పెద్ద సమస్య అయినా కూడా దేనికి కంగారు పడవద్దు తల్లి. అన్ని భారాలను నేనే మోస్తాను. నువ్వు ప్రశాంతంగా గుండెల మీద చెయ్యి పెట్టుకొని ఈ బాబా ఉన్నారు అని నమ్మితే చాలు తల్లి. తల్లి, నువ్వు ఎందుకమ్మా ఇంత సున్నితమైన మనస్తత్వాన్ని, ఇంత సున్నితమైన మనస్తత్వాన్ని ఎలా తట్టుకోగలుగుతున్నావు? రోజు రోజుకి నా సందేశాలు విని కూడా నీ ప్రవర్తనలో మార్పు వస్తుందేమో అని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. కానీ నువ్వు రోజు రోజుకి సున్నితమైన మనసుని పెంపొందించుకుంటున్నావే తప్ప నాకు ఏం జరిగినా బాబా ఉన్నారు అనే ధైర్యాన్ని మాత్రం తెచ్చుకోలేకపోతున్నావు ఎందుకు? ధైర్యలక్ష్మి తల్లి తన ధైర్యమే తనకు కొండంత బలాన్ని ఇస్తుంది. ఏది వచ్చినా సరే తట్టుకునే శక్తినిస్తుంది. ఇలా ఎప్పటికప్పుడు కూడా పసిపిల్లలాగా ధైర్యాన్ని కోల్పోతే ఎలా చెప్పు తల్లి? నువ్వు ధైర్యంగా ఉండాలి. పరిస్థితులను తట్టుకొని నిలబడగలగాలి. నీకు ఈ కష్టం వచ్చింది అని అంటే ఆ కష్టాన్ని నువ్వు దాటగలవు కాబట్టే నీకు ఆ కష్టం వచ్చింది. నీకు ఈ బాధ వచ్చింది అంటే ఆ బాధ నుంచి నీకు ఏదో తెలియాలి కాబట్టే నీకు బాధ వచ్చింది. నువ్వు ఎన్నో నేర్చుకోవాలి కాబట్టే నీకు ఇవన్నీ కూడా భగవంతుడు తీసుకొచ్చి పెట్టారు. ఒక్కొక్క కష్టం నుంచి ఒక్కొక్క అనుభవాన్ని నేర్చుకోవాలి. మళ్ళీ ఆ కష్టం రాకుండా ఉండాలి అంటే ఈ అనుభవాలే నీకు పాఠాలు కావాలి. తలచుకున్న వెంటనే సుఖం వచ్చింది అని అంటే ఖచ్చితంగా ఆ సుఖానికి విలువేముంటుంది చెప్పు? ఆ సంతోషానికి ఇక గొప్పేముంటుంది చెప్పు తల్లి? ఎన్నో కష్టాలని దాటుకొని ఒక్కసారిగా సుఖం వచ్చింది అని అంటే అప్పుడే కదా తల్లి ఆ సంతోషానికి విలువ అనేది ఉంటుంది. టెన్షన్లు అన్నింటినీ కూడా పోగొట్టుకో. అది దేనికి సంబంధించింది అయినా కూడా నీ మనస్సులో ఉన్న ప్రతి భయాన్ని కూడా దూరం చేసుకో తల్లి. ఈ సృష్టిలో అన్నింటికంటే ముఖ్యమైనది ఏంటో చెప్పమంటావా తల్లి? నువ్వే తల్లి. నీకు నువ్వే ముఖ్యమైన దానివి. ఒక్కసారి నేను చెప్పేది కళ్ళు మూసుకొని విను తల్లి. ప్రతిదీ కూడా నీకు అంతుపడుతూ ఉంటుంది. ఒక్కసారి కళ్ళు మూసుకో తల్లి. నువ్వు నవ్వితే మనస్ఫూర్తిగా సంతోషించేవారు ఎవరైనా ఉన్నారా? నువ్వు ఏడిస్తే మనస్ఫూర్తిగా వచ్చి నీ కన్నింటిని తుడిచి నేనున్నాను అని ధైర్యం చెప్పేవారు ఎవరైనా ఉన్నారా? నువ్వు ఆనందంతో ఎగిరి గంతులు వేస్తూ ఉంటే నీ ఆనందాన్ని చూసి మురిసిపోయేవారు ఎవరైనా ఉన్నారా? తల్లి, నువ్వు ఇది మాత్రం మర్చిపోవద్దు. నువ్వు ఎక్కువగా మదనపడటం వల్ల నీ ఆరోగ్యం అనేది క్షీణించిపోతుంది. ఒక్కసారి నువ్వు బ్రతికితేనో లేతే ప్రతి కష్టంలోనూ సుఖంలోనూ నేనున్నాను అని చెప్పే బాబాని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో ఎవరైనా ఉన్నారు. ఇప్పుడు అనిపిస్తుంది కదా తల్లి నీకు నువ్వే ఒంటరివి అని చెప్పి. మరి నీకు నువ్వు కూడా లేకపోతే ఎలా చెప్పు? నీకు నువ్వే దైవానివి కావాలి. నీకు నువ్వే ధైర్యానివి కావాలి. కాబట్టి నీకు నువ్వు శక్తివి కావాలి. నీకు నువ్వు అమ్మవి కావాలి. నీకు నువ్వే తండ్రివి కూడా కావాలి. మొదట నిన్ను నువ్వే చూసుకోవాలి. ఇప్పుడు కళ్ళు తెరువు. అంతా అర్థమైంది కదా తల్లి నీకు నువ్వు ఎంత ముఖ్యమో అని చెప్పి. ఇప్పుడు ఇన్ని ప్రశ్నలు అడిగితే నీ నోట్లో నుంచి వచ్చిన ప్రతి సమాధానము కూడాను నాకు ఎవ్వరూ లేరు బాబా అని చెప్పి అంటావు. అవును కదా బిడ్డ?
మరి నీకు నువ్వైనా మిగలాలి కదా తల్లి. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కానీ ఇవే వాస్తవాలు, ఇవే నిజాలు కూడాను. నీకు నీ కుటుంబం అంటే ప్రాణం, నీ బిడ్డలు అంటే నీకు సర్వస్వం, నీ భర్త లేదా నీ భార్య అంటే నీకు పంచప్రాణాలు. వారి కోసం ఏదైనా చేస్తావు, ఎంత దూరమైనా వెళ్తావు, ఎంతటి కష్టాన్నైనా పడతావు, వారికి సుఖాలను అందించాలి అనుకుంటావు. ఈ ప్రయత్నంలోనే అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఉన్నావు. కొన్ని సంతోషంగా అనిపిస్తున్నాయి, కొన్ని బాధగా అనిపిస్తున్నాయి. ఏదేమైనా కూడా నా కుటుంబం ఆనందంగా ఉండాలి అని కోరుకుంటున్నావు. తప్పులేదు బిడ్డ, అస్సలకి తప్పులేదు. కానీ నీకు నువ్వు మొదట ఆనందంగా ఉండు, తరువాతే నీ కుటుంబాన్ని ఆనందంగా ఉంచు. ఇదే వాస్తవం తల్లి. ఒప్పుకోలేని వాస్తవం కనుక నీ మనసులో ఏర్పడిన టెన్షన్లు, బాధలు, నష్టాలు, కష్టాలు, దుఃఖాలు అన్నింటినీ కూడా అవమానాలు కూడా దూరం పెట్టేసే. మనసంతా ఒక తెల్లటి కాగితంలాగా మార్చుకో. ఇప్పటి వరకు నీ మనసంతా పిచ్చి పిచ్చి గీతలు గీసినట్టుగా ఉంది. ఇకపై వాటన్నింటినీ కూడాను చెరిపేసి నువ్వు ఎలా అయితే ఉండగలుగుతావో తెల్లటి కాగితంలాగే మార్చుకో. ఈ తెల్లటి కాగితం అనేది నీకు ప్రశాంతతను ఇస్తుంది. నీ మనసుకి అనిపించవచ్చు, ఎన్నో అవమానాలు పడ్డాను బాబా, ఎన్నో బాధల్ని అనుభవించాను తండ్రి బాబా, ఎంతో నరకయాతనని చూశాను బాబా, ఎన్నో కష్టాలని తట్టుకున్నాను బాబా, విసిగిపోయాను అని అనిపిస్తూ ఉండొచ్చు. కానీ బాబా అని చెప్పి నీకు అన్నింటినీ కూడా దగ్గర నుంచి చూస్తున్నావు. నువ్వు ఏడ్చిన ప్రతిసారి కూడా నీ వెన్నంటే ఉన్నారు బాబా. కానీ కొన్ని కర్మానుసారం అనుభవించాలి కదా తల్లి. ఆ కర్మానుసారం తట్టుకోగలిగే శక్తిని అనుభవించాల్సినవి ఎవ్వరూ కూడా దూరం చేయలేరు. కానీ కొన్ని పనులు అనేవి దూరం చేస్తాయి బిడ్డ. ఒక్కటి గుర్తుపెట్టుకో తల్లి, నువ్వు చేసే దాన ధర్మాల వల్ల కొన్ని కర్మల నుంచి నువ్వు దూరం అవ్వచ్చు. నువ్వు చేసే పూజల వల్ల కొన్ని కష్టాల నుంచి దూరం అవ్వచ్చు. నిజం చెప్తున్నాను తల్లి, నువ్వు నీ దగ్గర ఒక 10 రూపాయలు ఉంటే ఒక ₹1 అయినా దానం చేసి చూడు, నీ జీవితంలో ఎన్ని మార్పులు వస్తాయో. ఎవరైనా ఆకలితో ఉంటే ఒక్క పూట అన్నం పెట్టి చూడు, నీ జీవితంలో ఎన్ని నష్టాలు తొలగిపోతాయో. ఒక్కసారి గోమాతకు కొన్ని కూరగాయలు తినిపించి చూడు, నీ జీవితం ఎంత ఆనందమయమవుతుందో. ఇది మాత్రం మర్చిపోవద్దు బిడ్డ. వీటన్నింటితో పాటు మనసుని ధైర్యంగా ఉంచుకో. నేర్చుకోవాలి, వచ్చిన కష్టాన్ని నుంచి తప్పించుకునే తెలివితేటలు ఉండాలి తల్లి. నువ్వు అనుకుంటున్నావేమో బాబా నాతో లేరు అని చెప్పి. ఈరోజు నువ్వు నా సందేశాన్ని వినగలుగుతున్నావు అని అంటే నేను నీతో ఉన్నాననే కదా అమ్మ తల్లి అర్థం. నువ్వు పడుతున్న టెన్షన్ ఏంటో కూడా నాకు బాగా తెలుసు. భయపడకు. నువ్వు అనుకున్నట్లుగానే నువ్వు భయపడే విధంగా ఏది జరగదు. ఇదే బాబా మాట. నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అదే జరిగి తీరుతుంది. జరిగే సమయం వస్తుంది. సంతోషమే కదా తల్లి, ఆనందమే కదా. ఈ అదృష్టాన్ని దక్కించుకో. ఇప్పుడు నీ మనసులో ఏదైతే కోరుకుంటున్నావో ఆ అద్భుతమే నీ జీవితంలో త్వరలో అడుగు పెట్టబోతుంది. ఇకపై దీనికోసం కంగారు పడకు, దేని గురించి ఆలోచించకు. అర్థమైంది కదా తల్లి. సంతోషమైన ఈ బాబా వాక్కు బ్రహ్మవాక్కు. బాబా ఏది చెప్తే అది జరిగి తీరుతుంది. నా భక్తుడివైనా నిన్ను నేను ఏడిపిస్తానా చెప్పు తల్లి. సంతోషంగా ఉండు తల్లి. నా గురుబలాన్ని కూడా నీకు అందిస్తున్నాను. ఆనందంగా ఉండు తల్లి అని ఈరోజు బాబా గారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి. మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా. అది మీ అందరికీ నచ్చింది, అర్థమైంది కదా. నచ్చింది అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఒక చిన్న లైక్ అయితే చేయండి.
ఒక్క చిన్న లైక్ వల్ల ఎంతోమందికి ఈ వీడియో చేరుతుంది. ఎంతోమంది సాయి భక్తులు ఇలా బాధపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేసి ఆ బాబా గారి సందేశాన్ని ఎంతమందికైతే మీరు షేర్ చేయగలరో షేర్ చేయండి. ఒక్క లైక్ అయితే చేయండి. ఈ వీడియోకి కూడా నేను 200 లైక్స్ అయితే కోరుకుంటున్నాను. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఒక్క లైక్ అయితే చేయండి. ఈ ఒక్క వాక్ వల్ల వాళ్ళ మనసులో ఎంతో ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళ కుటుంబంలో ఎంతో ధైర్యాన్ని నింపిన ప్రతి ఒక్కరికి కూడాను ఆ బాబా గారి ఆశీస్సులు అందుతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేపటి సాయి వాక్తో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.